హాయ్ హలో ఆల్. ఈరోజైతే చికెన్ రేషన్ కబాబ్ అయితే చేసుకుందామండి. ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే బోన్లెస్ చికెన్ అయితే వాష్ చేసుకొని ఒక ½ కిలో అయితే కుక్కర్లో వేసుకోవాలండి. ఇప్పుడైతే కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలండి. ఇప్పుడు ఆ చికెన్లో ఉప్పు పసుపు వేసుకొని నీళ్ళు అంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత బాగా అయితే వాటర్ అంతా ఇంకిపోవాలండి. చూడండి, ఇలా డ్రై అయిపోవాలి చికెన్ మొత్తము. ఇప్పుడైతే రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అలాగే కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అంతా కలుపుకొని ఆలు అయితే వేసుకోవాలి. 2 to 3 ఆలు అయితే వేసుకున్నానండి నేనైతే ½ కిలో చికెన్కి. ఇప్పుడైతే 1 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ అయితే క్యాప్ పెట్టుకోవాలండి. 4 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు చూడండి, మొత్తం ఆలు చికెన్ అయితే బాగా కుక్ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కూల్ అవ్వడానికి అయితే పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ అయితే పడుతుందండి. నేనైతే 10 మినిట్స్ అయితే పట్టింది. ఫ్యాన్ కింద అయితే కూల్ అవ్వడానికి అయితే పెట్టుకున్నాను. కూల్ అయ్యాక మళ్ళీ అదే కుక్కర్లో ఆలు మరియు చికెన్, ఫస్ట్ అయితే ఆలునైతే పప్పు గుత్తితో అయినా మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ని కూడా రేషేలా అదే అండి, పొరలు అదే తారా అంటారు కదండి, అట్లా అయితే మొత్తం రేషేగా అయితే మ్యాష్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, చికెన్ అయితే రేషేదారుగా అయితే మ్యాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఆలు ఇది చికెన్ మిక్చర్ అయితే దీంట్లో మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్లో సేమియా అండి, ఇది స్వీట్ చేసుకునే సేమియా. మామూలుగా అయితే నార్మల్ సేమియా కాకుండా ఇలా సన్న సేమియాలు అయితే బాగా సన్నగా ఉంటాయి కదండి, అన్నీ తుంచుకోవాలండి. ఇది కునాఫా రెడీ చేసే సేమియా అండి ఇవి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కాస్త శనగపిండి, కాస్త కార్న్ఫ్లోరు, ఉప్పు, వాటర్, ఇంకా రెడ్ చిల్లీ పౌడరు, బ్లాక్ పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ముందుగా చేసి పెట్టుకున్న చికెన్ మిక్చర్ అయితే ఇలా క్యూబ్స్లో కానీ రౌండ్ షేప్లో కానీ ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అయితే చేసుకోవాలి. నేనైతే క్యూబ్స్లో అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక ప్యాన్ మీద ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక చూడండి, ముందుగా తయారు చేసుకున్న చికెన్ క్యూబ్స్ అయితే ఇది శనగపిండి మిక్చర్లో అయితే డిప్ చేసుకొని మళ్ళీ ఈ సేమియాలో అయితే మొత్తం సైడ్స్ అంతా అతుక్కుపోయేంత వరకు తగిలించాలండి. ఇప్పుడు ఆయిల్లో ఫ్రైయింగ్ ప్యాన్లో అయితే వేసుకోవాలి. ఒక్కొక్కటిగా చిన్నగా అయితే కలుపుకోవాలి. తొందరగా కలిపితే అది వేడిపోతుందండి. ఒక్కొక్క సైడ్ తర్వాత ఒక్కొక్క సైడ్ కాల్చుకోవాలండి. అలా చేస్తే మొత్తం దానికి సేమియా అంతా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీ అయిన రేషన్ కబాబ్ అయితే రెడీ అండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం అన్నిటినీ ఒకేసారి అయితే నేను చేసుకున్నాను. మీరు కావాలంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించే విధంగా అయితే చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా కుదురుతుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ చేసుకొని తింటారండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారని ఆశిస్తూ మీ మల్టీ వ్లాగ్స్ 9982. అంతేనండి. ఈరోజు అయితే వీడియో ఇంతటితో పూర్తి అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి. అంతవరకు బాయ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.